అవని భోంచెద్దుగానిరా. ఏం ఆలోచిస్తున్నావు? మావయ్యకి సంబంధించిన డబ్బుల విషయమేనా? అవునక్క, మావయ్యను ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి నాకు ఒకే ఒక్క దారి కనబడుతుంది. ఏంటది? సత్యకి ఫోన్ చేసి 10 లక్షలు అరేంజ్ చేయమని అడగడం. ఫినాన్షియల్ నీడ్స్ ఏమైనా ఉంటే నన్ను అడగడానికి మొహమాట పడుకు అని అంటుండేవాడు. ఈ సమయంలో హెల్ప్ చేస్తాడేమోనని చిన్న ఆశ. ఢిల్లీలో ఉన్నాడో హైదరాబాద్లో ఉన్నాడో తెలీదు. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. అవని వద్దు. ఏ? నువ్వింకెవరికైనా ఫోన్ చేసి అడుగు, అభ్యంతరం చెప్పను. సత్య దగ్గర మాత్రం చెయ్యి చాచకు. ఒకప్పుడు తను నీకు సహాయం చేస్తానని అనడం వెనక స్వార్థం ఉంది. ఇప్పుడు తిరిగి ఆ స్వార్థం స్నేహంగా మారింది కదక్కా. ఆ మార్పుని నువ్వు నమ్ముతున్నావు, నీ అత్తింటి వారు నమ్మరు. వారి నమ్మకం కంటే ఇప్పుడు అవసరం నుంచి బయటపడడం ముఖ్యం కదా. అవసరం నుంచి బయటపడిన కొన్ని రోజులకి అంత డబ్బు అరేంజ్ చేసింది సత్య అని బయటపడిందనుకో, మళ్ళీ మీ స్నేహానికి చెడు సంబంధం అంటగడతారు. మీ స్నేహం మీద బురద చల్లుతారు. అప్పుడు జరగాల్సినవన్నీ జరిగిపోయాయి కదా, ఇప్పుడు మళ్ళీ వాటిని తవ్వుకోవడమెందుకు? ప్రస్తుతం సాఫీగా సాగుతున్న జీవితాన్ని మళ్లీ సమస్యల్లో నెట్టుకోవడమెందుకు? నా మాట విని సత్యని మాత్రం సహాయం అడక్కు. చూడు, ఏం ఆశించకుండా ఆడదానికి ఆర్థిక సహాయం అందించే సమాజం కాదవని ఇది. అంతా కలుషితమైపోయింది. మరి మావయ్యకు అంత డబ్బుని ఎలా అరేంజ్ చేయగలను? నేనీ మాట అంటున్నానని ఏమనుకోవద్దు. అది వాళ్ల సమస్య, వాళ్లు చూసుకుంటారు. నీకు సంబంధం లేదు, వదిలే. అన్నం వడ్డిస్తాను, పద.